నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి విధానాన్ని అయితే తెలుసుకోబోతున్నామండి. ఈ మధ్యన కొందరు అడిగారు, మా చేతులతో మేము ఏది చేసినా, ఏ పనులు చేసినా కానీ మాకు కలిసి రావటం లేదండి, మమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది, ఇక ఏ పని చేసినా మా చేతులతో అది ఏది కూడా సక్సెస్ ఉండటం లేదు, ఎన్ని పూజలు చేసుకున్నా మేము ప్రకృతి పరంగా మాకు ఏది కూడా కలిసి రావటం లేదండి, దీని మీద ఏదైనా ఒక పరిహారం ఉంటే చెప్పమని అడిగారు. ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి. ఇక్కడ ఈ విధానాన్ని అయితే ఆడవారు మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. దీన్ని ప్రతిరోజు ఒక వారం రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు చేయాలి ఏంటనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చివరి వరకు చూడండి వీడియోని. ఇక మనం వీడియో మాటకు వెళ్తే, మనకు సహజ సిద్ధంగా పంచభూతాల్లో భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు ఇవి మన జీవితం మీద ఎప్పుడూ కూడా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ పంచభూతాల వల్లే మనం ఇప్పటి వరకు కూడా జీవించే ఉన్నాం. మనం జీవించినంత వరకు కూడా మనలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. పంచభూతాల్లో ఏదో ఒకటి మనకు అనుకూలంగా ఉంటే మన మనోసంకల్పాలు, కోరికలు అన్నీ కూడా ఇక్కడ నెరవేరుతాయి. దీన్ని మన పూర్వీకులు, మన ఋషులు ప్రకృతి ఆరాధనని చెప్పారు వాళ్ళు. ప్రకృతి ఆరాధన పరంగానే మనం చాలా వరకు వనభోజనాలకు కూడా వెళ్తూ ఉంటాం, చెట్లకు పూజలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న ఒక ఆరాధన అండి. అందుట్లో భూమి ఉంటుంది, వాయువు ఉంటుంది, అగ్ని కూడా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా ఆకాశంతో కూడుకుని అన్నీ ఉంటాయి. ఎవరైతే మీ చేతులతో ఏది చేసినా కలిసి రావటం లేదు అనేవారు ఈ విధానాన్ని చేసుకోవచ్చు. లేదా ఇంకా మా జీవితం బాగుండాలండి, ఇప్పుడున్న దానికంటే చాలా అద్భుతంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటే తప్పకుండా ఈ విధానాన్ని మీరు చేయండి, చాలా మంచిది. మీరు ఒక వారం రోజుల పాటు ఈ విధానాన్ని చేయండి. దీన్ని మీరు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపుగా చేయాలి. ఆడవారైనా చేయొచ్చు, మగవారైనా, పిల్లలైనా సరే చేసుకోవచ్చండి ఈ విధానాన్ని. మీ ఇంట్లో ఖాళీ పీరియడ్ ఉన్నా, లేదంటే కుండీలు కానీ, పార్కుల్లో కానీ, రోడ్ల పక్కనైనా సరే, మీ నిత్య జీవితంలో ఆహార పదార్థాలు, అవి ఫ్రూట్స్ కానివ్వండి, కూరగాయల మొక్కలు, పూల మొక్కల గింజలు, వీటికి సంబంధించినవి ఉంటాయి కదండి. చివరికి చెప్పుకోవాలంటే తులసి మొక్క గింజలు కానీ, కస్టర్డ్స్, ఆపిల్స్ కానీ, కొబ్బరి చెట్లు అంటే నర్సరీలో అమ్ముతూ ఉంటారు కదా, వాటినైనా సరే మీరు తీసుకొచ్చి మొక్కగా నాటడానికి చూడండి. లేదంటే గింజల రూపంలో ఉన్న వాటినైనా సరే మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ మీ చేతులతో ఏ పని చేసినా కానీ సక్సెస్ ఉండటం లేదని బాధపడేవారు, మీరు మీ చేతి ద్వారా మట్టిని చక్కగా చదును చేసేసి, అంటే మీ చేతుల ద్వారా మట్టిని చక్కగా తీసేసి గింజలు వేయండి. ఇది మీరు ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 7 రోజుల పాటు మీరు వరుసగా పెడుతూ ఉండండి. మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి, మళ్ళీ మీరు కంటిన్యూ చేయవలసి ఉంటుంది మొదటి నుంచి. 7 రోజుల పాటు కనీసం రోజుకొక గింజ చొప్పునైనా సరే 7 గింజలైనా సరే పెట్టండి. ప్రతిరోజు ఒక్కొక్క గింజ చొప్పున. అవి కూరగాయ మొక్కల గింజలు కానివ్వండి, బెండకాయ మొక్కల గింజలు ఏవరైనా సరే అండి, కదిరిని తెచ్చుకొని మీరు చక్కగా ఆ మొక్కలు వచ్చే వరకు పెట్టేసేసి నీరు పోస్తూ ఉండండి. రోడ్డు పక్కన అనుకోండి, కాస్త పెద్ద మొక్కలు కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది. జామ మొక్కలు, ఇంకా కొండ ప్రాంతాల్లో కూడా, ఖాళీ ప్రదేశాల్లో కూడా ఒక 7 రోజుల పాటు వరుసగా మీకు ఎలా కుదిరితే అలా పెట్టండి. ఒక 7 గింజలు మీ చేతులు అయితే మట్టిలోనే ఉండాలి. మీ చేతితోనే నీరు పెట్టాలండి. మీ చేతి మీదనే నీళ్ళు అనేది పొయ్యాలండి ఆ మొక్కలు వచ్చే వరకు కూడా. ఒకవేళ మొక్కలు వచ్చాయనుకోండి, మీలో ఉన్న దోషాలన్నీ తొలుగుతున్నాయని అర్థం. రాలేదనుకోండి అంటే అవి ఒక్కోసారి వారం పట్టచ్చు, 10 రోజులు కూడా పట్టచ్చండి మొక్క రావడానికి. మొక్క రావడానికి చూడండి, కొన్నిసార్లు 3 రోజులు రావచ్చు, లేదంటే 10 రోజులు అలా అవ్వచ్చు. మీరు బయటికి వెళ్ళి చేయలేని పరిస్థితి ఉందనుకోండి, మీకు ఒక 7 కుండీలు, చిన్న కుండీలైనా సరే తెచ్చుకొని ప్రతిరోజు ఒక కుండీలో ఒక గింజ పెట్టండి. రెండవ రోజు మరొక రెండో కుండీలో ఒక గింజ పెట్టండి, లేదంటే 3 గింజలైనా సరే వేయండి. అలా ఒక్కొక్క గింజను కానీ లేదంటే ఒక మొక్క కానీ పెట్టండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ చేతుల్లో ఉన్న ఆ నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మీ పనులు అనేటివి కావండి. అలాంటి నకారాత్మక శక్తి అంతా ఆటోమేటిక్గా భూమిలోకి వెళ్ళిపోతుంది, అంటే భూమి తీసుకుంటుంది. దానివల్ల మీ మనసు, మీ ఆలోచన విధానంలో మార్పు అనేది వస్తుంది. తర్వాత పంచభూతాల నుంచి మీకు సహాయం అందుతుంది, ప్రాకృతికం అనేది సహాయం చేస్తుంది.
కానీ ఇక్కడ చెప్పాలంటే ఆడవారు మీరు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ విధానాన్ని. ఇక ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. ఈ విధంగా మీరు సంవత్సరం పొడుగునా కూడా చేసుకోవచ్చు, లేదా కనీసం మీరు ఒక 7 రోజుల పాటు చేయండి. ఒకవేళ మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి, మళ్ళీ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీ చేతులతో కలిసి రావడం లేదు అని అంటారు కదండి, ఖచ్చితంగా కలిసి వస్తాయండి మీకు. ఇక పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు నీళ్ళు చల్లుతూ ఉండండి. చెట్టు వచ్చే వరకు ఎన్ని గింజలైనా సరే పెట్టండి, లేదా ఒక్క గింజనైనా సరే పెట్టండి. 7 రోజుల పాటు చేయండి. పూర్వకర్మల్లో ఉన్న శాపాలు పాపాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి నేచరు సహాయం చేస్తుంది. పూర్వకాలంలో మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు వనాలను పెంచేవాళ్ళు. ఎవరైనా సరేనండి, మొక్కలు పెట్టి పోషించడం చాలా మంచిదండి. ఎవరైతే కలిసి రావడం లేదని అంటున్నారు కదా, తప్పకుండా ఈ విధానాన్ని చేయండి. చేసిన తర్వాత మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు. మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ఇవ్వండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.